ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మనమైతే అనంతపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే రైతు భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి అయితే కొన్ని ప్రొసీడింగ్స్ కాపీస్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఏమొచ్చింది మీకు? అది భరోసా వచ్చిందండి, కూలీ భరోసా వచ్చింది నాకు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు బిల్లు నాకు, లేకపోతే నా మనవరాళ్ళు బస్సు మీద తిరగడానికి సిలిండరు, ఏ ప్రభుత్వం నాకు ఇంత సాయం చేయలేదు. దాని గురించి ఇప్పుడు నాకు ఇది ఒకటి కూలీ పని కింద ఒకటి 12,000 భరోసా వచ్చింది. తప్పితే నేను ఏ పని చేసినా 20 ఏళ్ళ సంది నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏం సాయం చేయలే. ఓ 30 ఏళ్ళ సంది చూసుకుంటా ముసలోడిని అయినా, ఆఖరికి 20-30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 20 ఏళ్ళ కింద నాకు కాంగ్రెస్ పాలనలో ఇండ్లు వచ్చినాయి. ఇల్లు కట్టుకున్న రూములు 2 రూములు ఉన్నాయి. అది మంచం పడేటట్టు భగవంతుని పుణ్యాన్ని అదే కట్టుకున్నా సరిపోయింది నాకు. ఆ 20 ఏళ్ళ కింద సాయం అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళకు 15 ఏళ్ళ 20 ఏళ్ళ కిందకి వెళ్ళి ఇప్పుడు నాకు సాయం అయింది. నా మనమరాలు బస్ ఎక్కిపోతుంది పైసలు లేకుండా. నా కరెంటు బిల్లు నెలకు 1,000 కడదు. ఆ 28 తారీఖు దాకా దొరకపోవు, ఒక్కొక్కసారి దండుకు తలుగు. దాని గురించి మన ముఖ్యమంత్రి గారికి 10,000 నమస్కారం చేసి నేను మన సత్యం గారు అదే ఆదిశీను వెనకటే నాకు ఇల్లు కట్టించిండు. ఆయన చూస్తే తలుచుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది 20 ఏళ్ళ కింద. ఇప్పుడు చూద్దా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను ఎల్లకాలం కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. మీరు సంతోషంగా ఉన్నారు? నేను మాత్రం వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు సార్, వేరే మాటలు మాట్లాడా. అందుకే నేను నా గురించి మాత్రం నాకు అన్ని కరెంటు బిల్లు, సిలిండరు, తప్పితే బస్సు కిరాయి, తప్పితే మా సర్పంచ్ ఎంపీటీసీలు అందరూ మాకు సహకరించారు కాబట్టి పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరితోటి సహకారంగా పొంది నేను ఆనందంగా ఉన్నా సార్. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పడితే మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక మహిళ సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు గుంట భూమి సుత లేదు, రేకులు ఇల్లు ఉన్నది చిన్నగా. ఇప్పుడు మాకు కేసీఆర్ ఉండగా మాకు ఏం సుత లబ్ధి పొందలేము, మేము పొందలే. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక సిలిండరు, కరెంటు బిల్లు, రాజశేఖర్ రెడ్డి వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు బిల్లు, మన సిలిండరు, గ్యాస్, బస్సు ఫ్రీ. ఇప్పుడు ఆత్మీయ భరోసా వచ్చింది కానీ నాకు ఇంక ఇల్లు రాలేదు. ఇల్లు మరి ఎట్లా? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? అధికారులు అడిగినా? మరి అడిగినా, నువ్వు పెట్టుకో అమ్మ నీకు అంటూ. నాకు 4 ఏళ్ళకు ఇవాళ వచ్చింది రేషన్ కార్డు. ఆయన కడుపు చల్లకుండా, ఆయన కొడుకులు బిడ్డలు చల్లగా బతక తండ్రి నీ వంచను. ఆయన పేరు సత్యం, మెడికల్ సత్యం. ఆయన మంచిగా ఉండాలి, ఎప్పటికి మాకు గిట్ల దొరకాలని తండ్రిని వంచను. బాబు, నీ పేరేం పేరు? నరసింహారెడ్డి. ఏమనిపిస్తుంది నీకు? ఎట్లా అనిపిస్తుంది? ఏమొచ్చిందా నీకేమన్నా? వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది. ఏం చెప్తావు మరి? గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన సొప్పల నియోజకవర్గం శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారికి మన యొక్క కృతజ్ఞతలు. మాకు రేషన్ కార్డు వచ్చింది, రైతు భరోసా వచ్చింది కాబట్టి మాకు సంతోషం. మీరైతే మా చిరకాల స్వప్నం అయితే నెరవేరిందని అయితే రేవంత్ రెడ్డికి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మేడిపల్లి సత్యం వచ్చాకైతే మాకైతే వచ్చింది. సత్యంకైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతే కూడా సీఎం రేవంత్ రెడ్డికి సైతం మేమైతే రుణపడి ఉంటామనేది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న ఒక లబ్ధిదారుడు చెప్తున్న పరిస్థితి మనమైతే చూడొచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.